టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనోడు ఎవర్రా? ఏంటమ్మా భోజనం చేయనంటే ఎలాగా? కొంచెం తిను. లేగమ్మా రా. వద్దని చెప్తున్నాను కదా, ఎందుకు బలవంతం చేస్తావ్? అది కాదమ్మా, ఇప్పుడు బాధపడినంత మాత్రాన పోయిన మనిషి తిరిగి వస్తాడా? పోయిన మనిషి తిరిగి రాడు గాని పోగొట్టిన మనిషి మాత్రం ఇంట్లో హాయిగా తిరుగుతుంది కదా. దాని మొహం చూస్తూ ఎలా తినమంటావ్? ఎవరి గురించో మనకెందుకమ్మా, ఇంట్లో సోఫా టీవీ ఉన్నట్టే వాళ్ళు కూడా. అమ్మా నువ్వేం పట్టించుకోకమ్మా. లేగమ్మా, కాస్త ఎంగిలి పడమ్మా. తినకపోతే ఎలా చెప్పు? ఓహో, పితృమాత అలిగినదా? తాతగారు పోయిన రోజు రేపు కదా, ఈ రోజు నుంచి అలగడం ఎందుకు? నేనెప్పుడు అలగాలో ఎప్పుడు బాధపడాలో కూడా మీరే చెప్తారా? అలా కాదు పితృమాత, ఇప్పుడు నువ్వు అలిగితే అన్నం మిగిలిపోతుందని నాన్నగారి ఆందోళన కాబోలు. ఏం నాన్నగారు? రేయ్, నువ్వు నోరు మోస్తావా? చాక చీప్ గా ఆలోచించాలంటే మన అల్లుడి తెచ్చే తర్వాత ఎవరైనా. నానమ్మ, తాతయ్య ఆత్మశాంతి కోసం ఏం చేయాలో చెప్పు, అంతేగాని ఇలా ఏడుస్తూ కూర్చోకు. ఏడుపు తప్ప నాకింకేం మిగిలిందిరా? నా పసుపు కుంకాలు దూరం చేసిన ఈవిడి గారికి మాత్రం చీమ కుట్టినట్టయినా ఉందా? ఏమన్నా దులిపేసుకుని పోతుందే తప్ప కాస్తైనా సిగ్గుపడుతుందా? ఇలాంటి దాన్ని ఇంట్లో ఉంచుకున్నామే తప్ప ఏం చేయగలవురా మనం? ఏం చేస్తామమ్మా, అంతా మన కర్మ. సమాజానికి భయపడి మనం కొన్ని భరించాలి అంతే. సమాజానికి భయపడి కాదులే బా, మా అక్కని ఇంట్లోంచి బయటికి గెంటేస్తే పిల్లల్ని పెంచే దిక్కుండదని వదిలేస్తుంటారు. మా అక్క అమాయకురాలు కాబట్టి ఎన్నాళ్ళైనా భరిస్తూ వస్తుంది. రే, నోటికొచ్చినట్టు వాగితే పళ్ళు రాలు కొడతాను. కొట్టాక నువ్వు నన్ను కొట్టినా నేను పడతాను. కానీ ఏ తప్పు చెయ్యని నీళ్ళు ఇలా బొంతకాకుల్లో పొడుచుకు తింటుంటే నేను చూస్తూ ఊరుకోలేను. నువ్వు నా గొంతు నొక్కినా పర్వాలేదు, ఈవేళ వీళ్ళకి నేను ఈ విషయం చెప్పి తీరాల్సిందే. ఇదిగో బా, మావయ్య ఆత్మశాంతి కోసం ఏం చెయ్యాలా అని నువ్వు అత్తయ్య గారు మీటింగ్ పెట్టి డిస్కషన్ పెట్టారు. కానీ మా అక్క మావయ్య చచ్చిపోయిన రోజు ప్రతి సంవత్సరం 100 మందికి అన్నదానం చేస్తుంది. ఈ సంవత్సరం మీ పాడు మనసులు ఏమైనా మారతాయేమో అని 100 కాదురా 200 మందికి అన్నం పెట్టారు. ఇప్పుడే పురమాయించింది. ఎంత మందికి దానం చేస్తే మాత్రం పోయిన వాళ్ళు తిరిగి వస్తారా? ఇదిగో, నువ్వెన్ని పుణ్యకార్యాలు చేసినా నా దృష్టిలో మాత్రం పాపాత్మురాలివే. ఛ, నీలాంటి జన్మ కూడా ఒక జన్మేనా? ఛీ! అమ్మా అమ్మా, ఇవాళ రేపు నానమ్మని కంట్రోల్ చేయలేంరా. చూసావమ్మా, నువ్వు చేసిన పొరపాటు వల్ల ఈ ఇల్లు ఎంత అశాంతిగా మారిందో. అయినా హార్ట్ అటాక్ కి గ్యాస్ట్రిక్ పెయిన్ కి తేడా తెలీదా నీకు? తేడా తెలియడానికి మాకేమి ఎంబీబీఎస్ చదువుకోలేదు అల్లుడు గోపి. హే, ఎంబీబీఎస్ మాట దేవుడెరుగు, అసలు చదువే చదువుకోలేదు ఈవిడ. చదువుకుందని అబద్ధం చెప్పి పెళ్లి చేశాడు వీళ్ళ నాన్న. రేయ్, కట్నం ఇస్తానని చెప్పి ఇవ్వకుండానే ప్రాణం వదిలేశాడు. నువ్వేమో వచ్చి రాని వైద్యం చేసి తాతయ్య చావుకి కారణమయ్యావు. టైంకి హాస్పిటల్కి తీసుకెళ్ళినా తాత బతికేవాడేమో, అది కూడా చేయలేకపోయావు. దాంతో నీ జీవితాన్ని పోగొట్టుకున్నావు, మాకు సంతోషాన్ని దూరం చేశావు.
తల్లిదండ్రుల తప్పులు పిల్లలకి చుట్టుకుంటాయంటే ఇదేనేమో. నా దేవతకు మారు వేషమా, మహారాణికి ఛ, రండ్రా. పేదవేషమా, గొడ్రాలివైతే బాధ లేదమ్మా, ఈ గొడ్ల పాక రాత లేదమ్మా. ఈ ఇల్లే స్వర్గమనుకుంది, మరి తన ఆశే నరకమైంది. భూమాత ఓర్పు తనకుంది, ఇంక ఏ దిక్కు లేకపోయింది.